అన్ని రకాల టిఫిన్స్ లోకి చాలా టేస్టీగా ఉండే శనగపిండి చట్నీని చూద్దాము. ఇడ్లీ, దోశ, గారెల్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఈ శనగపిండి చట్నీనే బొంబాయి చట్నీ అని కూడా అంటారండి. ముందుగా కప్పులోకి 2 పెద్ద స్పూన్లతోటి శనగపిండిని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పలుచగా కలుపుకోవాలి. ఈ 2 స్పూన్ల శనగపిండి చాలా క్వాంటిటీ అవుతుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ మరుగుతుండగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతూ దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.